గుల్జార్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదం పొలిటికల్ టర్న్ తీసుకుంది. 3 పార్టీల నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం ఇప్పుడు చర్చకు దారితీసింది. సహాయక చర్యల్లో ఫైర్ సిబ్బంది ఆలస్యం చేశారని నిన్న కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇవాళ ఘటనా స్థలాన్ని పరిశీలించిన కేటీఆర్ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. ప్రభుత్వం అందాల పోటీల మీదే కాదు అగ్ని ప్రమాదాల మీద కూడా ఫోకస్ పెట్టాలని కేటీఆర్ సూచించారు. ఇక వీరి మాటలకు జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ డైరెక్షన్ లోనే కిషన్ రెడ్డి మాట్లాడారని దుయ్యబట్టారు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు చేరుకున్నారు, కానీ రిలీఫ్ యాక్టివిటీ అప్పటికింకా ప్రారంభం కాలేదు. కాబట్టి మనము మరింతగా ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్లకు ఇది ఆ రకంగా చూస్తే మరి చాలా చిన్న ప్రమాదం అయినప్పటికీ కూడా ఎక్కువ నష్టం జరిగింది, ఎక్కువ ప్రాణ నష్టం జరిగింది, ఎక్కువ మంది గాయపడ్డారు. అందులో మరి ప్రారంభించినట్లయితే ఇంకా బాగుండేది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఫైర్ డిపార్ట్మెంట్ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. సిబ్బందికి తగిన శిక్షణ కూడా ఇంకా మెరుగైనటువంటి శిక్షణ కూడా ఇవ్వాలి. మేము కూడా ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, చచ్చిపోయినాక కాంపెన్సేషన్ ఒక 5 లక్షలు ఏదో ఇచ్చి చేతులు దులుపుకున్నాడు కాదు, భవిష్యత్తులో ఇంకెవరు చావకుండా చూడండి. భవిష్యత్తులో ఎవరికి ఇట్లాంటి దుర్మార్గమైన పరిస్థితి, ఇంత ఘోరమైన పరిస్థితి రాకుండా చూడండి. దయచేసి మీరు చేస్తున్నారు కొన్ని పనులు, ఇంకా మంచి పనులు చేయండి. అందాల పోటీలని వాటి మీద పెట్టిన శ్రద్ధ దీని మీద కూడా పెట్టండి. వాటి మీద పెట్టే ఖర్చు ఇక్కడ కూడా పెట్టండి. ఇక్కడనే కాదు, ఒక ఓల్డ్ సిటీ అనే కాదు, హైదరాబాద్ అనే కాదు, రాష్ట్రంలో ఏ మారుమూల పల్లె గాని పట్టణంలో గాని యాక్సిడెంట్ అయ్యింది అంటే వెంటనే ప్రాణాలు కాపాడుతందుకు కావాల్సిన సరుకు సరంజామా, మనుషులు, ట్రైనింగ్ ఇవన్నీ ఉండాలి. అవన్నీ ఉండకపోతే ఉత్తగానే వచ్చినాం పోయినామంటే కరెక్ట్ కాదు. అక్కడ చనిపోయిన కుటుంబానికి తెలియకుండా జరిగిన సంఘటన అది. కిషన్ రెడ్డి గారి దగ్గర పోయి వాళ్ళని ఏం చేయాలి అని మానేసి గవర్నమెంట్ మీద ఒక రాయి కొట్టే కార్యక్రమం చేసాడు, బురద వెళ్ళే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాడు. ఆడ మంత్రులంతా ఎవరి పనులు చేస్తున్నప్పుడు, అధికారులు చేస్తున్నప్పుడు ఇది పద్ధతి కాదు అనేది నేను చెప్తున్నా. మీరు సెంట్రల్ మినిస్టర్ బాధ్యత మర్చిపోయారు. మీరు సెంట్రల్ మినిస్టర్ మర్చిపోయి ఒక గల్లీలో ఒక లీడరు ఎదగాలనుకునేటోళ్ళు ఒక విమర్శ చేస్తే ఫోకస్ అవుతామనే రీతిలో కిషన్ రెడ్డి గారు నిన్న ప్రవర్తించారు. అది నాకు చాలా బాగా అనిపిస్తుంది. కిషన్ రెడ్డి గారు ఆ టైప్ కాదు, నాకు తెలుసు. ఏ మూడ్లు ఉన్నాడో, మరి ఏ టైం ఉందో, కొంత డిస్టర్బెన్స్ ఉన్నాడు. బహుశా కేటీఆర్ కూడా చెప్పి పంపించి ఇట్లా మాట్లాడని చెప్పిండేమని ఒకటి అన్నారు. అదేంటి అన్న నేను అది ఆయన బీజేపీ సెంట్రల్ మినిస్టర్ కదా, కేటీఆర్ గారు చెప్పడం ఏంది, వాళ్ళ డైరెక్షన్ కిషన్ రెడ్డి గారు పాటించడం ఏంది, ఇది కొత్త ఇంటిలో నేను మధ్యాహ్నం పూట అని నేను అన్నా ఆ వ్యక్తితోటి. నేను ఆశ్చర్యపోయినా. బీజేపీ అధ్యక్షుడు, సెంట్రల్ మినిస్టరు, మోడీ గారు చెప్తే ఆయన మోడీ భాష కానీ కేటీఆర్ భాష ఎట్లయితాడు? ఇది ఎక్కడ దూరమైన రాజకీయాలు, ఇదంతా విచిత్రంగా ఉంది తెలంగాణ రాజకీయాల్లో. నేను అతనితో